నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ మధ్య నేను వింటున్నటువంటి ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడిప్పుడుగా అంటే తల్లులవుతున్నటువంటి వారికి పిల్లల్ని పెంచడం ఒక పెద్ద సమస్య అంటున్నారు. దాంట్లో పొరపాటు అంటే ఏ అలవాటు లేక వచ్చేదా? లేకపోతే ఏంటి? ఒకప్పుడైతే దాదాపు 16 నుండి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి అమ్మలైన వాళ్ళే చాలామంది ఒకప్పటి కాలంలో. ఆ 20 ఏళ్ళు అంటే చిన్న వయసు. ఆ చిన్న వయసులో కూడా బిడ్డని ఎలా ఎత్తుకోవాలి, ఎలా స్నానం పోయాలి, ఏం పెడితే జీర్ణమవుతుంది, ఏం పెడితే జీర్ణం కాదు, ఏ రకమైన ఆహారం ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు నిద్రపుచ్చాలి, ఇవన్నీ కూడా చక్కగా ఆ తల్లికి తెలిసేది. ఒక్కసారి బిడ్డని కన్నదంటే తల్లి పెద్దదైపోయినట్టే. అనేక రకాలైనటువంటి విషయాలు తెలిసిపోయేవి. ఎలా తెలిసేవంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ అనుభవాలని తీసుకుంటూ అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, అత్త చెప్పింది, వీటి విషయాల్ని చక్కగా గ్రహించి వాటిని మాత్రం ఈ విషయంలో చక్కగా పాటించేవాళ్ళు. అలా పాటించడం వల్ల పసిపిల్లగా ఉన్నప్పుడు ఎప్పుడు అన్నప్రాస చేయాలి, ఎప్పుడు ఉగ్గుతో ఏం కలపాలి, ఎప్పుడు ఏది పోయాలి అది సవ్యంగా చేసేవాళ్ళు. తేనె కలపాలి అంటే తేనె కలిపి పోయాలి, అప్పుడే మనకి ఆ కఫం రాకుండా ఉంటుంది. ఆ తేనె ఉగ్గుతో ఏం చేయాలి. కాకపోతే ఇప్పుడు డాక్టర్ ఇది వద్దన్నాడు. కరెక్టే. నిజం చెప్పాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఒంటిల్లు ఒక వైద్యశాల అన్నారు, అమ్మ వైద్యురాలు అన్నారు పూర్వకాలంలో. కాబట్టి అమ్మకు అన్నీ తెలుసు. అజీర్తి వస్తే ఏం చేయాలి, జీర్ణం కాకపోతే ఏం పోయాలి అన్నీ తెలుసు. కానీ దాన్ని అవలంబించకుండా పూర్తిగా వైద్యుల నిమిత్తంలో ఉంటే ఏదీ సరిగ్గా కాదు. అలాగే తెలియకుండా ఇంకొక ప్రభావం ఏం పడిందంటే ఆహార వ్యవహారాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల, నిద్రాహారాలు తేడా వల్ల మనం పడుకునేటువంటి పరిస్థితి. ఒకప్పుడు పిల్లలు అంటే పొద్దున 5 గంటలకు లేచి చక్కగా ఆడుతుండేవాళ్ళు. ఆ ఉదయకాలంలో పిల్లలు కాళ్ళు కొట్టుకుని ఆడుతూ ఉంటే రాత్రిదంతా కూడా జీర్ణమై చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత 8 గంటలు అంటే తొలి కిరణాలు పడుతున్నటువంటి సమయంలో చక్కగా నూనె రాసి ఎండలో పడుకోబెట్టేవాళ్ళు. మరి మనం 9-10 గంటలు ఇంత పొద్దున్నే వద్దు, పొద్దునైతే చలి పెడుతుంది అనుకొని 10 గంటలకు స్నానం పోస్తే 10 గంటల ఎండ మంచిది కాదు. 8 గంటల్లో తొలి కిరణాల సూర్యుడి వేడే ఆ విటమిన్ డి కావడానికి కానీ, ఒళ్ళు గట్టిపడడానికి కానీ, ఎముకలు గట్టివ్వడానికి కానీ కావాలంటే అప్పుడు మనం 7:30కే కదా నలుగు పెట్టవలసింది. ఆ 7:30కు నలుగు పెట్టి 8 గంటలకు సూర్యరశ్మిలో పడుకోబెడితే చక్కగా ఉంటుంది. ఇలా వద్దు, వాడికి ఆరోగ్యం బాగోదు, లేకపోతే మంచుంది చలి పెడుతుంది అనుకుని 10 గంటలకు పోస్తే ఆ ఎండ ఉపయోగం ఉండదు. ఇక తర్వాత ఏంటంటే ఇలా స్నానం పోస్తే ఏంటంటే చక్కగా అప్పుడు పాలు పెడితే తల్లి 10 గంటలకు బాగా పడుకునేవాడు. పడుకుని మళ్ళీ 11:30కి లేసేవాళ్ళు. అప్పుడు ఎలా పెట్టాలి, ఇలా ఒక నియమావళి ప్రకారంగా ఉంటే పొద్దున లేచిన తర్వాత మనము అన్ని రకాలుగా కూడా మనం ఏదైతే మలమూత్ర విసర్జన దగ్గర నుండి ఆహార వ్యవహారం వరకు, స్నానం నుండి బట్టల నుండి ప్రతిదీ కూడా ఓ పద్ధతి ఒకటి ఉండేది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా మనం వేసుకునేటువంటి బట్టలకు ఇబ్బంది కలగకుండా బయట వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న కొత్త సంస్కారాన్ని తెచ్చుకొని మనం డైపర్లు వేసేసి అదొక అనారోగ్యం. అది వాడికి కనీసం ఒక సెన్సేషన్ పొడగొట్టేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాం. బాత్రూమ్ పోయాలంటే తెలియదు, వాడికి ఏ రకమైనటువంటి విసర్జన వాడికి తెలియనటువంటి పరిస్థితి కల్పిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఇది ఒక సంస్కారం అనుకుంటున్నాం. పూర్వ రోజుల్లో ఏ పిల్లవాడన్నా మనం ఎత్తుకోగానే బాత్రూమ్ పోస్తే అబ్బా ఎంత ప్రేమరా తాతయ్య మీద అనగానే అక్కడికి సరిపోయేది. ఎవరు ఏ రోజు ఎక్కడ ఇబ్బంది పడకుండానే ఇంతమంది ఇన్ని వంశాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏదో జరుగుతుంది. అసలు బయట వాళ్ళ వరకు ఎందుకు, మనం కట్టుకున్న చీరకి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ వేస్తున్నాం. ఇలాంటివి వేసిన తర్వాత వాడికి ఆ అలవాటు తప్పించాం. సమయానికి లేపకపోవడం ఒక అలవాటు. అన్నము వల్ల పోషక పదార్థాలు ఉండకపోవడమే ముఖ్య కారణంగా అన్నాన్ని చిన్నప్పుడు కాదన్నం వల్ల అది దాని రుచి పచి తెలియకుండా ఇప్పుడు ఏమవుతుంది, అన్నం తినడం అంటే ఒక ఇబ్బంది. ఇప్పుడు నిజంగానే పిల్లలు కష్టపడుతున్నారా లేదంటే ఇప్పుడున్న తల్లులు బాగా, ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెట్టాలంటే అన్నం తిండు, పోయాలంటే బాత్రూమ్ పోయాడు, పడుకోవాలంటే సమయానికి ఉండదు. ఈ ఇన్ని ఇబ్బందులు ఎక్కడి నుండి వచ్చాయంటే ఒకసారి మూలాల్లోకి వెళ్తే తెలుస్తుంది. అమ్మ, ఇప్పుడు మాతృమూర్తులైనటువంటి తల్లులందరూ కూడా మీకు వయసు పెరిగిన తర్వాత అయ్యింది, కానీ ఒకనాటి జ్ఞానాన్ని మర్చిపోకండి. పెద్దలు ఇచ్చినటువంటి సారాన్ని ఏంటి అని దాన్ని అవలంబించండి. అంతే తప్ప వీళ్ళకేదో తెలియదు, నాకు అన్నీ తెలుసు, లేకపోతే నా వైద్యుడు అన్నీ చెప్తాడు అనుకునేటువంటి భ్రమలో ఉంటే
పిల్లల్ని మీరు మీ అంతలో మీరు ఇబ్బంది పెట్టిన వారు అవుతారు. అంతే తప్ప ఎప్పుడు ఏ తల్లి కూడా, ఆ తల్లే కాదు, తల్లి ఇంట్లో ఉన్న అందరూ కూడా అన్నం తింటూ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా తింటూ ఉన్నప్పుడు చెయ్యి చాచి బిడ్డకు పెట్టకపోతే ఆ ఇల్లే కాదనేవాళ్ళు. ఏ తల్లైనా తను ఏది తింటుంటే అది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పసిపిల్లలకు నోట్లో పెట్టేవాళ్ళు. అలాగే పిల్లలు పెరిగి పెద్దగా అయ్యేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. అన్ని రకాలైన ఆటంకాలను తట్టుకొని ఈ బిడ్డ పెరిగే వరకు మరి ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో, ఎలాంటి ఆచారం వస్తుందో, ఎలాంటి పరిస్థితి వస్తుందో, వీటన్నింటికి ఒక కట్టుబాటు కావాలంటే అమ్మలందరూ మళ్ళీ అసలు ఎందుకు వాళ్ళు చెప్పారు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించండి. అదంతా కూడా మీ విజ్ఞతకే వదిలేస్తూ ఆలోచన అనేది ఒక్కసారి చేయడం తప్పు కాదు. నమస్తే.